సో కలకత్తాలో ఒక డాక్టర్ మీద జరిగిన ఘోరమైన ఉదంతం అనేది సమాజాన్ని, అలాగే సభ్య సమాజం అనబడి చెప్తున్న ఈ సమాజాన్ని నివ్వెరబోయేటట్లుగా చేసింది. అయితే సమస్య ఏంటి అంటే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే అందరూ నివ్వెరబోతూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవట్లేదు. అందులో ప్రభుత్వాలు బాధ్యత తీసుకోదు, సమాజం బాధ్యత తీసుకోదు, వ్యక్తులు బాధ్యత తీసుకోరు. సో ఆ వ్యక్తికి సంబంధించి వాడు దాదాపుగా శిక్షించాలంటూ దాదాపుగా వారం రోజులు పైన అయిపోయింది, వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అలాగే దేశం మొత్తం కూడా ఉద్యమిస్తూ ఉంది, కానీ దానికి సంబంధించిన పరిష్కారం దొరకడం లేదు. సో దానిలో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పిండ్రు. అలాగే ప్రభుత్వమే, మమతా బెనర్జీ ప్రభుత్వమే వాళ్ళని రక్షిస్తుంది అని చెప్తా ఉన్నారు. అలాగే వింతగా ఏంటంటే, మమతా బెనర్జీ ఆమె రాష్ట్రంలో ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న చోటు ఇలాంటి దౌర్జన్యాలు జరిగి, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చి ఆమె ఉద్యమం చేస్తూ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మాట్లాడుతూ ఉంది. అంటే ఆమె ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదని అర్థం కదా. అంటే ఆమె ప్రభుత్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక చర్య తీసుకోవాలని ఆమె సూచిస్తూ ఉన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి వ్యక్తులు బయటికి రారు, ఇలాంటి అకృత్యాలు జరగవు. మరి ఈ అకృత్యాలు జరగకుండా నిర్భయ కేసు అని ఇలాంటి చట్టాలు ఏవో తెచ్చినాం, అమ్మాయిల్ని మహిళల్ని ఉద్ధరిస్తున్నాం అని గవర్నమెంట్లు చెప్తా ఉన్నాయి. అంత గొప్ప కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు ఇలాంటి నేరాలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి నేరగాళ్ళు బయటికి ఎందుకు వస్తూ ఉన్నారు? అంటే ఒక నేరస్తుడు ఈ తప్పు చేస్తే అరే తప్పించుకోలేము, ఇది చాలా కఠినమైన శిక్ష ఉంటుంది, బాధ ఉంటుంది, ఆ పరిష్కారం లేనటువంటి శిక్షగా వీళ్ళకు ఏర్పడ్డట్టయితే డెఫినెట్గా భయపడతారు. అంటే భయం అనేది ఏర్పడితే తప్పితే ఈ నేరాలు అనేవి తగ్గవు. ఇక్కడ ఏమి వాడి నీతి సూత్రాలు చెప్పి వాళ్ళ సైకాలజీ, హ్యూమన్ రిసోర్సెస్ గురించి ఇలాంటివి చెప్తే మాత్రం ఉపయోగం లేదు. వాళ్ళకి కఠిన శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో ఇలాంటి వ్యక్తులు తయారు కారు, లేదా ఇలాంటి గ్రూపులు, సమూహాలు తయారు కావు. సో డెఫినెట్గా ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కఠిన శిక్షలు అమలు చేయడానికి చేయాలి. ఇక్కడ మానవతా విలువలు అని నేరస్తుల గురించి మాట్లాడితే మరి అన్యాయం అయిపోయిన వాళ్ళ మానవతా విలువలు ఎక్కడికి పోతాయి? సో డెఫినెట్గా ఇక్కడ తప్పు చేసిన వాటికి కఠినమైన శిక్ష అమలు చేస్తూ, అలాగే ఇలాంటి మహిళల పట్ల చేసే నేరాలకు గాను డెఫినెట్గా మృత్యుదండన విధిస్తే కానీ ఈ సమాజం బాగుపడదు. ఎందుకంటే ఇది చిన్నపిల్లలు భయపడే పరిస్థితి ఉంది, ఎవరైనా భయపడే పరిస్థితి ఉంది. ఈరోజు అమ్మాయిలని బయటికి పంపాలి, స్కూల్కు పంపాలంటే భయపడే సమాజాన్ని మళ్ళీ చూస్తున్నాము. అంటే ఇది ఒక అనాగరిక కాలం ఏర్పడిందా అని అనిపిస్తూ ఉంది. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అంటే మహిళా ముఖ్యమంత్రి ఉన్న చోట ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే ఇంకా ఇంతకంటే దౌర్జన్యాలు బయట ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు. సో చాలా విషయాలు బయటికి రావు, కానీ డెఫినెట్గా ఒక చట్టాన్ని బలంగా తీసుకొచ్చినప్పుడు ఆ బలమైన చట్టం ద్వారా ప్రజల్ని కాపాడవచ్చు. కానీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేసి వీళ్ళని శిక్షించి మళ్ళీ ఒక నేరం ఇలాంటిది జరగకుండా చేస్తేనే ఉపయోగం తప్పితే ఏదో ముసలి కన్నీరులాగా ఆ సమయంలో బాధపడ్డట్టు నటించి దాని మీద ఏదో కొన్ని చర్యలు తీసుకొని దాన్ని మూసేస్తే కేసుని మళ్ళీ యథాస్థానంలోకి ఆ కేసులు వస్తాయి, మళ్ళీ ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి, నేరస్తులు తప్పించుకుంటూ ఉంటారు. సో డెఫినెట్గా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి డెఫినెట్గా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.